ఇప్పుడు అసలు ఏం పాసిబుల్ అవుతుందో మీకు తెలుసా? ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డ్రైవుల్స్‌ని ఇప్పుడు మొన్న ఈ మధ్యన సైంటిస్టులు మళ్ళీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ తీసుకొచ్చేసారు కూడా. వాళ్ళు రీసెంట్‌గా షేర్ చేశారు ఫోటోస్. వీటిల్ని మీరు చూసుకుంటే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ 'ద విచర్'లో కూడా వీటిల్ని వీఎఫ్ఎక్స్ ద్వారా చూపించారు. బట్ ఇవి ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయిన జాతిది. దాన్ని ఎలా సృష్టిస్తున్నారంటే వాటి యొక్క డీఎన్ఏ అంటే వాటి యొక్క చేస్తున్నారు. ఈ డ్రైవర్స్ని చాలా సీక్రెట్గా ఉంచారు. వాటి చుట్టూ డ్రోన్స్ పెట్టి చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నారు. ఇవి సుమారుగా 7 to 8 ఫీట్ ఉంటుంది. అలాగే దీని యొక్క బరువు 80 కిలోల వరకు పెరుగుతుంది. సాధారణమైన జంతువులు అంటే సాధారణమైన నక్కలతో పోల్చుకుంటే ఇది వాటి కన్నా చాలా పెద్దది. ఆ యొక్క సీక్రెట్ ప్లేస్లో ఈ తోడేళ్ళు అసలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ గట్టా చూస్తాం కదా, అలాగే వీటి చుట్టూరు కెమెరాస్ పెట్టి వీటిని చాలా భద్రంగా పెంచుతారు. అంటే ఎందుకంటే వీటి ఉన్నాయి 3 బ్రీడ్లే కదా, అందుకని. ఏదైతే కంపెనీ ఉందో డ్రైవుల్స్ని తీసుకొచ్చింది అది కొలోసల్ బయోసైన్సెస్. ఈ యొక్క కంపెనీ దీంతోనే ఆగనంటున్నారు. అంటే ఫుల్లీ మ్యామల్స్ని కూడా తీసుకొస్తామంటున్నారు. అంటే ఎప్పుడో 70,000 50,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జాతిని కూడా వీళ్ళు తీసుకొస్తామంటున్నారు. ఈ కంపెనీ వాళ్ళు మళ్ళీ మేము తస్మేనియం టైగర్ని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఇలాగే వీరు అన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళు ఎక్కడికో డైనోసార్ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో, అది మనకు తెలియదు. ఈ విషయం గురించి ఎలాన్ మస్క్ గారు కూడా ట్వీట్ చేశారు. అంటే నాకెంత పెద్ద పెద్ద నక్కలొద్దు, దాన్ని మోడిఫై చేసి చిన్నగా ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. ఇంకోటి దొరికింది ఒక పన్ను. ఆ పన్ను అది ఒక 13,000 సంవత్సరాల క్రితమైనది. ఇది అసలు వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారంటే ఇప్పుడు గ్రే వుల్స్కి డ్రై వుల్స్కి సేమ్ డిఎన్ఏస్ ఉంటాయి. అంటే 95% కొద్దిగా గొప్ప అటు ఇటు చేంజ్ ఉంటుంది. బట్ మిగిలిన ఆ 5% ఎప్పుడైతే ఈ రెండింటి యొక్క డిఎన్ఏస్ కలుపుతారో ఆ 5% ఉంటుంది చూసారా, ఆ 5% చాలా చేంజ్ చేసుకొస్తుంది. అంటే ఇప్పుడు డ్రైవుల్స్ యొక్క కలర్ కానీ, దాని యొక్క హ్యాబిట్స్ కానీ, దాని యొక్క హైట్ కానీ, దాని యొక్క బరువు కానీ ఏదైనా చెప్పుకోవచ్చు. ఆ 5%లో చాలా చేంజ్ వస్తుంది. ఏదైతే నార్మల్ గ్రేవుల్స్ ఉంటాయి చూసారా, వాటి యొక్క డిఎన్ఏ 100% నుంచి 95% ఉంచి మిగతా 5% తీసేశారు. తీసేసి ఇప్పుడు డ్రైవుల్స్ యొక్క పన్ను చూసారా, అంటే వాటి యొక్క దొరికిన డిఎన్ఏ దాంట్లో ఉన్న ఈ 5%ని ఇందులో యాడ్ చేసుకుని ఈ యొక్క డిఎన్ఏ శాంపిల్స్ని ఒక బలమైన డాగ్ ఎంబ్రియోలో వీటిని పెట్టారు. దీన్ని అంతటిని క్రిస్పర్ టెక్నాలజీ అని అంటారు. ఇది 3 పిల్లలకి అందే. వాటిల్లో ఫస్ట్ 2 ట్విన్స్ పుట్టారు. వాళ్ళిద్దరి పేర్లు రోమియస్ రీమస్. వీళ్ళిద్దరూ అక్టోబర్లో జన్మించారు. వీళ్ళిద్దరూ పుట్టాక జనవరి 1న ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పేరు కలేసి. అదే మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూసారు కదా, అందులో మదర్ ఆఫ్ డ్రాగన్స్ పేరు ఉంటుంది చూసారా, కలేసి. వీళ్ళు ఈ 3 డ్రైవుల్స్ని చాలా సీక్రెట్ ప్లేస్లో అంటే 2,000 ఎకరాలలో జాగ్రత్తగా మానిటర్ చేసి పెంచుతున్నారు. ఇవి పుట్టిన తర్వాత వీళ్ళు చెప్పలేదు, ఎప్పుడో కొద్దిగా పెరిగాక వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. నేచర్ చాలా విధాలుగా మార్పులు వస్తుంది. దానికి ఎవరైతే ఎగ్జిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే బతకగలరు ఈ భూప్రపంచం మీద. అదైతే ఈ జంతువులు ఉన్నాయి చూసారా, వాటి యొక్క ఆహారాన్ని అది వెతుక్కున్నప్పుడు వాటి యొక్క బోన్స్ని కూడా అసలు స్మాష్ చేసేస్తుంది. అంత పవర్ఫుల్ అయిన యానిమల్ అనమాట ఇది. అలాగే దీని యొక్క బ్రెయిన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంటే దీని యొక్క ఇంటెలిజెన్స్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీని యొక్క డిఎన్ఏస్ మ్యాచ్ చేశారు కదా, వాటి ద్వారా ఏమైనా సమస్యలు అంటే వాటి యొక్క ఆర్గన్స్ ఇంకా డెవలప్ అయిపోవడం, కొన్ని సినిమాల్లో చూపించే ఉంటారు కదా, ఎక్కువగా ఏదో ఒకటి జరగచ్చు, ఏదైనా విధ్వంసం జరగచ్చు అని ఒక క్వశ్చన్స్ కూడా నడుస్తుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం నేచర్కి ఎగ్నెస్ట్గా వెళ్తున్నాం అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. దీనికి సైంటిస్టులు అందరూ ఒకే మాట చెప్పారు. ఇప్పుడు మనం అందరం నేచర్కి ఎగ్నెస్ట్గా నడిచిన ద్వారానే ఈ యొక్క స్పీసెస్ అనేవి అంతరించిపోయినాయి, అందుకే మేము ఇలా ట్రై చేస్తున్నాం అని వాళ్ళు చెప్పారు. ఒకవేళ వీళ్ళు డైనోసార్లు కూడా క్రియేట్ చేస్తే అసలు ఏం జరుగుతుందో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.